కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రతో ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సమావేశంలో ఆరోపించారు. బుధవారం బ్రాడీపేటలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకి భారత రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేదన్నారు. మోడీ విద్యాభ్యాసం 4వ తరగతి అని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంబేద్కర్ గారిని. ఎందుకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అంటే, సమానత్వం, ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు. అంబేద్కర్ గారికి కొంచెం బీపీ, షుగర్ ఉండేది, కొంచెం కోపం కూడా ఎక్కువ. ఆయన రాజీనామా జాబు రాసి తన భార్య ద్వారా, డాక్టర్ సవిత అంబేద్కర్ గారి ఆయన భార్య ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి, ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఆ రాజీనామా పత్రాన్ని ఆ అమ్మ తీసుకెళితే నెహ్రూ గారు చూసి, ఇంగ్లీష్లో మాట్లాడిన దాన్ని తెలుగులో మీకు చెప్తాను, ఏమ్మా వచ్చారు అని నిలబడి ఆ అమ్మను ఆహ్వానిస్తూ, ఏంటి చేతిలో కాగితము అని అడిగాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అంబేద్కర్ గారి రాజీనామా పత్రం అని అనగానే చదివి ఆ 5 ముక్కలు టక్కని అక్కడికి చించేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఎందుకు ఆయన చించేశాడు, కూర్చోండమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు, ఇది నా ఆలోచన కాదు, అంబేద్కర్ గారి చేత రాయించడం రాజ్యాంగాన్ని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఎవరు భారతదేశంలో మంచి రాజ్యాంగాన్ని రాయలేరు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు కానీ విఘ్నుడు మహామేధావి అయినటువంటి అంబేద్కర్ గారి చేతనే రాయించాలి అని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారమ్మా, నేను ఆయన చెప్పిన మాటను జవదాటలేను అని అంటే అంబేద్కర్ గారి భార్య చెప్పింది నెహ్రూ గారికి, అయ్యా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించేదానికి మీ సభ్యులు ఒప్పుకోవటం లేదయ్యా, చికాకు పెడుతున్నారు, ఆయన ఇంటికి వచ్చి చాలా మనోవేదనతో ఉన్నాడు అని అంటే, అమ్మా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులందరినీ నేను వాళ్ళకి చెప్పి అంబేద్కర్ గారు రాసిన ప్రతి వాక్యాన్ని నేను ఆమోదించేటి చేస్తానమ్మా, అది నా బాధ్యత దేశ ప్రధానమంత్రిగా. ఈ ఆలోచన గాంధీ గారిది, నాది కాదు, అంబేద్కర్ చేత రాజ్యాంగాన్ని రాయించడం అనే విషయం అని చెప్పిన తర్వాత ఆయమ్మ ఇంటికి వెళ్ళి జరిగిన సంభాషణ అంబేద్కర్ గారి చెప్తే 2 రోజులు ఆయన ఆలోచించి 3వ రోజు మళ్ళా వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఆ విధంగా